రామ్ రామ్ ఫ్రెండ్స్, ఈయన ఎవరు చెప్పుకోండి అంటే ఏమంటారు? ఒక సాధువు కాషాయ వస్త్రాల్లో ఉన్నాడు అని కదా కనిపిస్తూనే ఉంది. ఎందుకు చెప్పమన్నా అనుకుంటున్నారా? అది మాత్రమే కాదు, ఈయన శివుడి గుడిలో పూజారి కూడా. ఈ వీడియో చూసిన ఎవరైనా ఇదే చెప్తారు. కాకపోతే ఈయన హిందువు కాదు, ఒక అబ్దుల్లా. మందిర్ జిహాద్, ఎస్, మీరు కరెక్ట్గానే విన్నారు. అనేక మందిరాల్లో ఇదే వేషం వేసుకుని పూజారిగా ఉన్నాడు. 2018 నుండి హిందువులకు ఆశీర్వచనాలు ఇస్తున్నాడు పూజారి హోదాలో. कमांडर इस शख्स को देखकर कौन नहीं कहेगा कि ये साधु संत या मंदिर का पुजारी है। अगर आपको भी ऐसा लग रहा है तो आप गलत नहीं। ये शख्स काम तो मंदिर के पुजारी का ही करता है, लेकिन इसका धर्म हिंदू नहीं बल्कि मुस्लिम है। ये इसी वेशभूषा और ढोंग की आड़ में बीते 6 साल से अलग अलग मंदिरों में पुजारी की भूमिका निभा रहा था, लोगों को आशीर्वाद दे रहा था। దాంట్లో తప్పేముంది? దురాక్రాంతల భయానికి మతం మారిపోయిన పూర్వీకుల బాధ వ్యధ తెలుసుకొని అసహ్యించుకొని హిందూ ధర్మంలోకి వచ్చేశాడు. గర్వాప్సి అయ్యాడు, మన ధర్మం గురించి తెలుసుకున్నాడు, దేవుడి సన్నిధిలో కాలం గడుపుతున్నాడు అని అనుకుంటే జిహాద్లో కాలేసినట్టే. గత 6 నెలలుగా శివుడి గుడిలో పనిచేస్తున్నాడు పూజారిలా. చెప్పిన పేరు శివంనాథ్. కాకపోతే ఈ శివంనాథ్ మీద డౌట్ వచ్చి ఆధార్ కార్డ్ అడిగితే తెలిసింది ఈయన సన్నవ్వర్ హుస్సేన్ అని. ఆయన నమాజ్ చేస్తూ దిగిన ఫోటోలు కూడా ఫోన్లో బయటపడ్డాయి. వెంటనే పోలీసులకి సమాచారాన్ని అందించారు. పోలీసులు అడగగానే గుట్టు విప్పాడు. తాను ఒక అబ్దుల్లా అని, 2018లో తాను హిందూ ధర్మంలోకి వచ్చి ఇలా పూజారిలా చేస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. ఇంకా విషయాలు తెలియాల్సి ఉంది. ఎందుకు పూజారిలా పనిచేస్తున్నాడు? ఏదైనా పెద్ద ప్రణాళిక వేస్తున్నారా? ఏదైనా జిహాదీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం ఉందా? క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? అసలు ఐడెంటిటీ ఏంటి? చూడకుండా ఆ గుడిలో పూజారిగా ఎవరు చేర్చారు? హిందువులను అంత ఈజీగా ఫుల్ చేయొచ్చా? తీర్థంలో ఏమైనా కలిపాడా? లింగం పైన ఏమైనా చేశాడా? ఎందుకంటే చాలా వీడియోలు కనిపిస్తున్నాయి కదా వాళ్ళ ద్వేషం చూపించేవి. ఏంటి వీళ్ళ ప్లాన్? ఇన్ని ప్రశ్నలు. ఈ కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు. మరికొద్ది రోజుల్లో నిజంగానే హిందువుగా మారాడా, ఏదైనా ఉందా అనేది తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈయన ఒక్కడేనా? ఇలాంటి మరికొందరు ఇలానే మన గుళ్ళల్లో పూజారిల్లా ఉండి అలా మందిరాలని గుప్పెట్లో పెట్టుకుంటున్నారా? అందరూ కలిసి ఒకేసారి ఏమన్నా మన గుళ్ళని చేద్దామని ప్లాన్ చేస్తున్నారా? ఇలా మన ప్రశ్నల్లో ఏదైనా నిజమైతే, ఇలాంటి ఒక మందిర్ జిహాద్ నడుస్తున్నట్టయితే చాలా ప్రమాదంలో హిందువులు, హిందూ మందిరాలు, భక్తులు ఉన్నట్టు. ఇదంతా జరిగింది బిజ్నోర్, ఉత్తరప్రదేశ్ కాబట్టి పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. త్వరలోనే వీళ్ళ వెనక ఎవరున్నారు, ఉన్నారా లేదా అనేది తెలుసుకుంటారు అని ఆశిద్దాం. మనమేం చేయాలి? ఇలాంటివి జరుగుతున్నాయని ఇప్పుడే కదా తెలిసింది. మన గుళ్ళల్లో ఉంటున్న పూజారులు హిందువులా లేదా హిందూవేతరులా తెలుసుకోండి. ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, వాళ్ళ ఐడెంటిటీస్ ఏంటి అనేది తెలుసుకోవాలి. వాళ్ళల్లో ఏ చిన్న మార్పు వచ్చినా మన సాంప్రదాయాలు పాటిస్తున్నారా చూడండి. మన మందిరాలు మన ధర్మానికి పట్టుకొమ్మలు. అలాంటి దేవాలయ వ్యవస్థని నాశనం చేయాలి అని చూస్తున్నారా? ఇదే పని ఒక హిందువు చేసి ఉంటే, ఒక మస్జిద్లో పని చేసి ఉంటే ఒప్పుకునే వాళ్ళ? నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకుంటే వచ్చే ప్రమాదాన్ని, ముప్పుని తప్పించుకోవచ్చు. ప్రమాదం దరిదాపుల్లో రాకుండా చూసుకోవచ్చు. జాగ్రత్తగా ఉండొచ్చు. బీవేర్, బీ అలర్ట్. శత్రుబోధ చేయండి, క్షాత్ర ధర్మాన్ని మేల్కొల్పండి, సెల్ఫ్ డిఫెన్సివ్ టెక్నిక్స్ నేర్చుకోండి, నేర్పించండి. జై భారత్, జై హింద్.